హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించినటువంటి ఎస్సీ ఎస్టీ ఉపకులాల వారి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్కు సంబంధించి మరొక కోర్సు గురించి చర్చించుకుందాం. ఇందులో భాగంగా టార్గెట్ ఆర్ఆర్బి జేఈ అనేటువంటి కోర్సును మీకు అందించడం జరుగుతుంది. ఈ కోర్సులో భాగంగా మనకి ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలు ఇవ్వటమే కాకుండా ఆ టాపిక్కి సంబంధించిన మెటీరియల్, ఆ టాపిక్కి సంబంధించిన టెస్టులు మొదలైన విషయాలన్నీ కూడా ఒకే కోర్సులో, అంటే దీని పేరు ఫుల్ కోర్స్ అనేటువంటి పేరుతోటి మీకు అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బి జేఈ ఇది టార్గెట్ సిబిటి 1. దీన్ని మనం పెట్టుకున్నటువంటి పేరేంటయ్యా అంటే పోరు. అంటే మీరు పోరు బాటలో పట్టి మీ విజయాన్ని సాధించే వరకు, లేదా మీరు అనుకున్నటువంటి జాబ్ సాధించే వరకు, ప్రధానంగా ఈ ఆర్ఆర్బి జాబ్ జేఈ జాబ్ సాధించే వరకు మిమ్మల్ని ఈ యొక్క యాప్ అనేది మీ వెంటే ఉంటుందనే ఉద్దేశంతో మనం పోరు అనేటువంటి కాన్సెప్ట్ని పెట్టుకోవడం జరిగింది. ఈ పోరు అనేటువంటి ఈ ఆర్ఆర్బి జేఈలో భాగంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు 30 గంటల నిడివిగల వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని కనుక మీరు చూడండి, నచ్చితే అప్పుడు మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు పర్చేజ్ చేయొద్దు. మీరు చూడండి ఎన్ని వీడియోస్ ఉన్నాయి, అన్ని సిలబస్ ప్రకారం ఇచ్చారా లేదా, అంతా కూడా లేటెస్ట్ డేటా ఉందా లేదా, మొదలైన విషయాలన్నీ కూడా చూసిన తర్వాతే ఈ యాప్ని మీరు పర్చేజ్ చేసుకుంటారని, అదేవిధంగా మీరు అనుకున్న విధంగానే సిబిటి 1లో మీరు విజయం సాధించాలని మన అప్టెక్ జాబ్స్ కోరుకుంటుంది. ఇక మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 61 ఎస్సీ ఉపకులాలుంటే 35 వరకు ఎస్టీ తెగలు ఉన్నాయి. అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ దాదాపు 61 ఎస్సీలకు సంబంధించినటువంటి ఉపకులాలు అంటే, అదేవిధంగా 35 వరకు ఎస్టీ తెగలు ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ ఇప్పుడు గతంలో ఏం చేశారండి, ఒకే వర్గంలో ఎస్సీ అంటే ఈ 61 ఉపకులాలు వచ్చేవి, ఎస్టీ అంటే ఇప్పుడు 35 కులాలు 35 ఎస్టీ తెగలు వచ్చేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, వాళ్ళని ఉపవర్గాలుగా విభజించి రిజర్వేషన్లు కూడా వాళ్ళకి కేటాయించడం అనేది జరుగుతుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆధారంగా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మన తెలుగు రాష్ట్రాల్లో 61 వరకు ఎస్సీ ఉపకులాలు, అదేవిధంగా 35 వరకు ఎస్టీ తెగలు ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా తీసుకుంటే 1150 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1150 ఉపకులాలు ఉంటే మరి ఎస్టీ తెగల్లో 650 వరకు ఎస్టీ తెగలు ఉన్నాయి. 650 వరకు ఎస్టీ తెగలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ వర్గీకరణ అనేది జరగబోతుంది. ఇది ఈ తీర్పులో ఉన్నటువంటి ప్రధాన అంశం. అయితే ఏంటో చూద్దాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మరి విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎస్సీ కేటగిరీకి కేటాయించిన సీట్లు ఎస్సీలకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ఆ ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి ఈ యొక్క మన రాష్ట్రాల్లో ఈ 61 ఉపకులాల్లో ఒక్కొక్క ఉపకులానికి ఏబిసిడీలుగా విభజించి ఆ ఏబిసిడీలుగా ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు, విద్యా సంస్థల్లో కూడా, అంటే విద్యా సంస్థల్లో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ ఉపకులాల రిజర్వేషన్ అనేది తీసుకురాబోతున్నారు. వాడిని చేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చిందండి సుప్రీంకోర్టు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. అంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వటం జరిగింది అత్యున్నత న్యాయస్థానం. ఓకే, మరి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని 7 సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. అంటే 7 సభ్యులు గల ధర్మాసనంలో 6 ఈ ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణను ఆమోదిస్తే లేదా అంగీకరిస్తే, ఒక్కరు మాత్రం దానిని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి 6:1 మెజారిటీతోటి తీర్పు వెలువరించడం జరిగింది ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని కూడా తీర్పులో సూచించడం అనేది జరిగింది. ఇక చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్,
విక్రమ్నాథ్, బేలాయం త్రివేది, పంకజ్ మిఠల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ గారు ఈ ధర్మాసనంలో ఉన్నారు. అంటే 7 సభ్యులు అన్నాం కదా, ఈ 7 సభ్యుల్లో వీళ్ళు ఉండటం అనేది జరిగింది. ఇక ఈ సందర్భంగా 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో 5 సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కోర్టు కొట్టివేయటం జరిగింది. సో ఈ విధంగా గతంలో 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక తీర్పులో 5 సభ్యులు గల ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ అనేది మనకి ఉపవర్గీకరణ కుదరదు అనేది తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ తీర్పును కొట్టివేసి ఈ ఎస్సీ ఉపవర్గం అనేది చేసుకోవచ్చు, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకే అవకాశం ఉంది, లేదా రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు అని చెప్పి నేడు ఈ తీర్పులో వెలువరించడం జరిగింది 7 సభ్యులు గల ధర్మాసనం. ఇక 2004లో ఈవి చిన్నయ్య కేసులో పూర్వోపరాలు మనం చెప్తున్నాం కదా. బేసికల్గా ఈ యొక్క 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ ఎస్సీ ఎస్టీ ఉపకులాల యొక్క రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది అని చెప్పుకున్నాం కదా. అయితే ముందుగా మనం అసలు ఈ 2004లో కేసు ఏంటి, ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు కదా, ఈ కేసు ఏంటో ఇప్పుడు మనం ఆ కేసు పూర్వోపరాలు ఒకసారి చూద్దాం. ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎన్ సంతోష్ హెర్డే మరియు జస్టిస్ ఎస్ఎన్ వరియనా, అదేవిధంగా జస్టిస్ బిపి సింగ్, జస్టిస్ హెచ్కే సీమా, అదేవిధంగా జస్టిస్ ఎస్బి సిన్హాలు ఈ 5 కూడినటువంటి ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాల జాబితాను రాష్ట్రాలు మార్చలేవని స్పష్టం చేసింది. సో కాబట్టి ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రాలు మనకి జాబితాలో పేర్కొన్నటువంటి ఈ యొక్క కులాలను మార్చే అవకాశం రాష్ట్రాలకు లేదు అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే రాష్ట్రాలు మార్చలేవు ఆ జాబితాలో ఉన్నటువంటి అంశాలను అని పేర్కొనడం జరిగింది. అందుకనే ఈ కేసు ద్వారా, అంటే ఈవి చిన్నయ్య అనేటువంటి కేసు ద్వారా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఉపకులాల రిజర్వేషను చెల్లదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని చెప్పి పేర్కొంది. దానిని కొట్టివేసింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ఈ కోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందండి. అయితే మరి రాష్ట్రపతి మాత్రమే ఆర్టికల్ 341 కింద ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా కొన్ని వర్గాలను షెడ్యూల్ కులాలుగా నిర్ణయించగలరని గవర్నర్తో సంప్రదించి ఆయా రాష్ట్రాలకు ఎస్సీలను నోటిఫై చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఈ యొక్క ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కోర్టులోనే, ఆంధ్రప్రదేశ్ కేసులోనే తీర్పు వెలువరిస్తూ రాష్ట్రపతి మాత్రమే ఈ ఆర్టికల్ 341 కింద ఏ రాష్ట్రానికైనా కొన్ని వర్గాలను షెడ్యూల్ కులాలుగా నిర్ణయించగలరని, చూడండి రాష్ట్రపతి కానీ రాష్ట్రాలు కావు అని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్రపతి చేయగలరని, అదేవిధంగా గవర్నర్తో సంప్రదించి ఆయా రాష్ట్రాలకు ఎస్సీలను నోటిఫై చేయాలని కూడా పేర్కొనడం జరిగింది ఈ యొక్క ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో. ఇక 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల ఉద్యమం ఊపందుకోవడంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించి ఆ కమిషన్ సిఫార్సుల మేరకు షెడ్యూల్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ 2000 సంవత్సరంలో చట్టం చేయటం జరిగింది. అంటే 2000 సంవత్సరంలో, అంటే 1997లో మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ చేయడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే. అయితే అప్పుడు కొంతమంది దాన్ని వ్యతిరేకించడంతో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను నియమించి ఆ కమిషన్ సిఫార్సుల మేరకు షెడ్యూల్ కులాలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ 2000 సంవత్సరంలో చట్టం చేయడం అనేది జరిగింది. అయితే ఈ చట్టాన్ని ఏపీ హైకోర్టులో సవాల్ చేసినప్పుడు ఈ చట్టం సరైనదేనంటూ ఏపీ హైకోర్టు 5 న్యాయమూర్తుల ధర్మాసనం మెజార్టీ తీర్పును ప్రకటించింది. అంతవరకు ఇవ్వచ్చు రిజర్వేషన్ అని చెప్పని. కానీ దాన్ని ఈవి చిన్నయ్య సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ సంతోష్ హెర్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పును కొట్టేసింది. మరి హైకోర్టు ఏమో ఎస్సీ రిజర్వేషన్ చేయొచ్చు, ఇది సబబే అని చెప్పి పేర్కొంటే ఈ ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పును, హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో 5 సభ్యులు గల ధర్మాసనం ఈ తీర్పు కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్ కాదు, వాళ్ళు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ చేయలేరు, ఉపవర్గాల రిజర్వేషన్ చేయలేరు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. సో కాబట్టి ఇది మొత్తంగా చరిత్ర. అర్థమైందండి. ఇక ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఎస్సీ కోటాలో సగం ఖాళీలను వాల్మీకులు
మజబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఎప్పుడైతే ఈ ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కొట్టివేయటం జరిగిందో ఆ కేసుని, వెంటనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసులు చాలా మట్టుకి ఆ కేసులు సుప్రీంకోర్టు కేసు ఆధారంగా తీసుకుని వారి రాష్ట్రాలలో హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. అందులో జరిగినటువంటి మొట్టమొదటిది ప్రధానమైంది పంజాబ్ కోర్టు, అంటే పంజాబ్ హర్యానా కోర్టు ఈ యొక్క ఎస్సీలకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా వాల్మీకిలు మరియు మజ్బీ సిక్కులకు కేటాయిస్తూ ఇచ్చినటువంటి ఎక్కువగా రిజర్వేషన్, వాళ్ళకి శాతం ఎక్కువగా ఉపకులాలకి రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చినటువంటి తీర్పును మనకి ఆ హైకోర్టు కొట్టివేయటం అనేది జరిగింది. అంటే దేని ఆధారంగా చేసుకొని ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసును ఆధారంగా చూపిస్తూ మనకి పంజాబ్లో ఎక్కువ రిజర్వేషన్ ఒక వర్గానికి ఇచ్చారు, అది కుదరదు అని చెప్పి పంజాబ్ కోర్టు అనేది కొట్టివేయటం జరిగింది, పంజాబ్ హైకోర్టు కొట్టివేయటం జరిగింది. ఇక రవీందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం పేరుతో ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు 2020లో 5 సభ్యులు గల ధర్మాసనం దాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని సిఫార్సు చేసింది. చూడండి, ఇదంతా కూడా చరిత్ర. ఎప్పుడైతే పంజాబ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పి పంజాబ్ హైకోర్టు కొట్టివేసిందో మన ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసును ఉటంకిస్తూ ఎప్పుడైతే వారు కొట్టివేయడం జరిగిందో వెంటనే పంజాబ్లో ఉన్నటువంటి రవీందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు 2020లో 5 సభ్యులు గల ధర్మాసనం దాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని సిఫార్సు చేసింది. ఎందుకంటే ఇది అప్పటికి సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో ఉంది కాబట్టి దీన్ని సమీక్షించాలని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా మనకి రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని సిఫార్సు చేసింది 2020లో. ఇక ఉపవర్గీకరణ ఆమోదయోగ్యం కాదంటూ ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునః పరిశీలించాలని ఈ ధర్మాసనం కోరింది. ఆ మేరకు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఇది మొత్తం చరిత్ర. ఎందుకు కొట్టేసిందయ్యా అంటే ఇది కాదు, దానికి కొంత వివరణ కూడా ఇవ్వటం జరిగింది. అదేంటో చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా వర్గీకరణ ఉన్నట్లు 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పులో సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మరి ఇవాళ అంటే ఈ తీర్పులో 7 సభ్యులు గల ధర్మాసనం ఆ తీర్పును తోసిపుచ్చింది. అది కాదు, 5 సభ్యులు గల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు 341కి సంబంధించి సరైనది కాదు అని చెప్పి వాళ్ళు వివరణ ఇవ్వటం అనేది జరిగింది. అంటే దానిని కొట్టేస్తూ ఈ 7 సభ్యులు గల ధర్మాసనం వివరణ ఇవ్వటం అనేది జరిగింది. అదేంటో చూడండి. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అంటే ఒక కులంలో ఉపకులాలను చేసేందుకు 14వ అధికరణ అనేది అనుమతిని కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. మరి ఈ 7 సభ్యుల గల ధర్మాసనం ఎందుకు వ్యతిరేకించిందయ్యా ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసును అంటే 14వ అధికరణ అనేది రాజ్యాంగంలో అంటే ఒక కులంలో ఉపవర్గాలను చేసేందుకు అవకాశం ఉంది అని పేర్కొనడం జరిగింది. ఇక రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం అని ఈ సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే మనకి ప్రధానంగా 14వ అధికరణం ఆయన పేర్కొంటూ ఈ 14వ అధికరణ అనేది ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగం అనుమతి ఇస్తుంది. దేని ప్రకారం? 14వ అధికరణ ప్రకారం. అందుకే ఈ ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కోర్టు తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు, ఉపకులాల వర్గీకరణ అని వాళ్ళు స్పష్టంగా 7 సభ్యులతో కూడిన ధర్మాసనం పేర్కొనడం జరిగింది. ఇక రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నామని సిజేఐ ధర్మాసనం పేర్కొంది. వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని మరి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు పేర్కొనడం జరిగింది. అంటే వర్గీకరణ సమానత్వానికి భంగం కలగదు, వాళ్ళకి సమానత్వానికి ఏ రకమైనటువంటి భంగం కలగదు ఈ వర్గీకరణ వల్ల అని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం కూడా జరిగింది.
మరి వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు. వర్గీకరణ అనేది ఆర్టికల్ 341(2)కి ఉల్లంఘన కాదు. ఆర్టికల్ 15, 16లో వర్గీకరణను వ్యతిరేకించే అంశాలు ఏవీ లేవని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం. అంటే విస్తృతంగా ఆర్టికల్ 14 గురించి, అదేవిధంగా ఆర్టికల్ 341(2) గురించి ఆయన విస్తృతంగా వివరించడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఈ తీర్పులో, మేము ఇస్తున్నటువంటి తీర్పులో సమానత్వానికి భంగం కలగదు, వ్యక్తి సమానత్వానికి భంగం కలగదని, అదేవిధంగా గతంలో 2004లో ఇచ్చినటువంటి తీర్పు చెల్లదని చెప్పి, అది తప్పు అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఈ తీర్పులో. ఇక ధర్మాసనంలో దీనికి అనుకూలంగా 6 న్యాయమూర్తులు తీర్పు చెప్పకంటే 7 సభ్యులు కదా, 7 సభ్యుల్లో 6 మనకి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్తే ఒక్కళ్ళు మాత్రం ఎవరండి, జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు వ్యతిరేకించారయ్యా 7 ధర్మాసనం సభ్యులు గల ధర్మాసనంలో అంటే జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రమే ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకించడం అనేది జరిగింది. అందుకనే 6:1 తోటి తీర్పు వెలువరించడం జరిగింది. రైట్. ఇక ఎస్సీ ఎస్టీ వర్గాల్లో క్రీమీ లేయర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఓబీసీల్లో క్రీమీ లేయర్ అనేది దాని గురించి అనేక సందర్భాలలో ఈ యొక్క చర్చ అనేది జరగడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో ఈ ఉపవర్గాల రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వారిలో కూడా క్రిమీ లేయర్ని తీసుకురావాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఎవరయ్యా అంటే జస్టిస్ గవాయ్. సో జస్టిస్ గవాయ్ గారు ఎస్సీ ఎస్టీ ఈ యొక్క రిజర్వేషన్లో కూడా క్రిమీ లేయర్ తీసుకురావాలని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. దీనికి ఉదాహరణగా ఆయన కొన్ని ఓబీసీల్లో ఉన్నటువంటి క్రిమీ లేయర్కి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు కోట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన. ఇంతకీ క్రిమీ లేయర్ అంటే ఏంటండి అంటే ఆ సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నత స్థాయికి చేరుతారో వారు మళ్ళీ రిజర్వేషన్ తీసుకోవడానికి అనర్హులుగా ప్రకటించాలి. అప్పుడు మాత్రమే ఆ వర్గంలో ఉన్నటువంటి మరీ అట్టడుగున ఉన్న వారికి ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే రిజర్వేషన్ పొంది ఆ రిజర్వేషన్ పొందిన తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు బాగా చదువుకొని మంచి హై ఎడ్యుకేషన్ ఉంటారో మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు, వాళ్ళు రిజర్వేషన్ నుంచి తప్పించాలి. కాబట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత సో అప్పుడే రిజర్వేషన్ యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది అని ఆయన స్పష్టంగా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అయితే చూడండి ఏంటో 7 సభ్యులు గల ధర్మాసనంలో ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఈ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటయ్యా అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్న క్రిమీ లేయర్ను గుర్తించేందుకు ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెనకబడిన వర్గాల్లో ఉన్న క్రీమీ లేయర్ వ్యక్తులు ఎలా కోటా లాభాలను పొందుతున్నారో తన తీర్పులో వివరించారు. అదేవిధంగా ఓబీసీలో ఉన్నటువంటి క్రీమీ లేయర్లో మనకి ఎట్లా ఈ కోటాని లబ్ధి పొందుతున్నారో ఆ విధంగా చేయకుండా, ఆ విధంగా లబ్ధి పొందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీనివల్ల మెజారిటీ ప్రజలు తమ ప్రయోజనాలను కోల్పోతున్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. ఇక ఎస్సీ ఎస్టీల్లోని క్రిమీ లేయర్ విధానంపై జస్టిస్ గవాన్ చేసినటువంటి సూచనల పట్ల ధర్మాసనంలోని మరో 3 న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించారు. సో ఈ విధంగా ఆయన వెనుకబడిన వర్గాల్లో ఉన్న క్రిమీ లేయర్ వ్యక్తులు ఎలా కోటా లాభాలను పొందుతున్నారో తీర్పులో వివరించారు. సో ఆ వివరించడంతో ఈ ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమీ లేయర్ తీసుకొస్తే కొంతమందికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన పేర్కొనడంతో ఆ వాదనను ఆయనను సమర్థిస్తూ మరో 3 న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించారు. ఏ కులమైనా కేవలం తొలితరానికి రిజర్వేషన్ ఇవ్వాలని, ఆ కుటుంబంలోని 2వ జనరేషన్కు రిజర్వేషన్ ప్రయోజనాలను అందకుండా చేయాలని జస్టిస్ పంకజ్ మిఠల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చూడండి, అంటే ఒక రిజర్వేషన్ పొందినటువంటి ఒక జనరేషన్ మాత్రమే లబ్ధి పొందాలని, ఆ రిజర్వేషన్ పొందిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు రిజర్వేషన్ పొందకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మంచి స్థితిలోకి వస్తారు కాబట్టి, అంటే రిజర్వేషన్ పొంది ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వలన వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఆ ఆర్థిక స్థితితోటి వారి పిల్లల్ని చదివించుకోవడానికి, మంచి చదువులు చదివించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి వారికి రిజర్వేషన్ ఇవ్వకుండా ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మరికొంతమందికి లేదా అట్టడుగున ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో ఉన్న వారికి ఈ రిజర్వేషన్ కల్పించడం సబబు అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఎవరండి? జస్టిస్ పంకజ్ మిట్టల్. అంటే ఒక జనరేషన్కే ఇవ్వాలని.
అయితే జనరల్ కేటగిరీతో సమానంగా రెండవ జనరేషన్ ఉందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వాలు పరిశీలించారు. అక్కడైతే నోట్ పెట్టాడు. అంటే ఏదో చిన్న ఉద్యోగంలో రిజర్వేషన్ పొంది సామాజికంగా లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి ఆ వ్యక్తులకు కరెక్ట్గా చూడాలి. వాళ్ళు జనరేషన్ అంటే ఆ జనరేషన్ రిజర్వేషన్ పొందడం వలన మనకి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి సమానంగా వాళ్ళు ఉన్నారా లేదా ఇంకా తక్కువగానే ఉన్నారా అని చూడాల్సినటువంటి బాధ్యత సదరు ప్రభుత్వాల మీద ఉంటుంది అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇక రాజ్యాంగం ప్రకారమే ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ను గుర్తించాలని జస్టిస్ ఎన్సి శర్మ తెలిపారు. ఇక ఓబీసీలో క్రిమీ లేయర్ విధానం అమల్లో ఉన్నదని దాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీలోనూ అమలు చేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలపడం జరిగింది. ఇక మనకి ఓబీసీలో క్రిమీ లేయర్ విధానంపై 1992లో నాటి ఇందిరా సాహ్ని తీర్పు సందర్భంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీరు అంటే ఈ క్రిమీ లేయర్ అనేది వచ్చింది కాబట్టి ఈ ఓబీసీలో క్రిమీ లేయర్కి సంబంధించినటువంటి కేసుల్లో ఇందిరా సాహ్ని కేసు చాలా ప్రధానమైంది. అంతేకాకుండా దానికి సంబంధించి ఆ ఇందిరా సాహ్ని కేసుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ జస్టిస్ రామానందన్ కమిటీ, ఈయన సలహాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా అంటే ఎస్సీ ఎస్టీలో క్రిమీ లేయర్ తీసుకొచ్చే ముందు ఓబీసీలకు సంబంధించిన క్రిమీ లేయర్లో జరిగినటువంటి ఈ యొక్క వాదోపవాదాలు కూడా లేదా పరిణామాలు కూడా తెలుసుకుంటే ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన క్రిమీ లేయర్ని పకడ్బందీగా మనం అమలు చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క 2 పాయింట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఉపకులాల రిజర్వేషన్ సంబంధించి కేసు పూర్వపరాలు ఆల్రెడీ మనం సగం తెలుసుకున్నాం. కేసు పూర్వపరాలు అంటే ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఏ విధంగా పరిణామాలు జరిగినాయండి. సో ఆ పరిణామాలే ఏ విధంగా మొత్తం కంటిన్యూ అయినాయో ఇప్పుడు ఒకసారి చూడండి. వాల్మీకిలు మజాబీ సిక్కులు అంటే పంజాబ్లో ఉన్నటువంటి మజాబీ సిక్కులు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చినటువంటి నిబంధనను కొట్టిపేస్తూ పంజాబ్ హర్యానా కోర్టు 2010లో తీర్పిచ్చింది. దేన్ని చూపించిందండి? ఆంధ్రప్రదేశ్ అంటే ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసును చూపిస్తూ ఈ యొక్క 2010లో ఈ యొక్క పంజాబ్ హర్యానా కోర్టు కొట్టేసింది. ఎందుకు? వాళ్ళకి 50%, ఎవరికి ప్రత్యేకంగా వాల్మీకిలు మజాబీ సిక్కులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లో 50% ఇవ్వాలని చెప్పి ఉన్నటువంటి తీర్పును కొట్టేసింది. అంటే కొట్టివేస్తూ పంజాబ్ హర్యానా కోర్టు 2010లో తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషనర్లు దాఖలయ్యాయి. అంతే కదా, మరి చేశారు కదా, రవీంద్ర సింగ్ అని చెప్పుకున్నాం కదా, ఆయన పిటిషన్. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధంగానే 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును అనుగుణంగానే 2010లో తీర్పు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పంజాబ్ హర్యానా కోర్టు. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కాబట్టి అందుకనే ఈ యొక్క ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసును చూపిస్తూ ఈ యొక్క పంజాబ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజర్వేషన్ని కొట్టివేయడం జరిగింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలుకి వెళ్ళటం, ఇతర పిటిషనర్లు కూడా మనకి వ్యాజ్యాలు వేయటం అనేది జరిగింది దీనికి వ్యతిరేకంగా. మరి 2020 ఆగస్టు 27న జస్టిస్ అరుణ్ మిశ్రా, ప్రస్తుతం రిటైర్డ్ అయిన అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేయడం జరిగింది 2020లో. అయితే పంజాబ్ ప్రభుత్వం తాజాగా వర్గీకరణ చేసేందుకు సిద్ధమవడంతో అక్కడ హైకోర్టు సుప్రీంకోర్టులోని 2004 కేసుకు రెఫర్ చేసింది. మరి అంతే కదా, 2004లో ఏం జరిగిందో ఈ రెఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వాలు, పంజాబ్ ప్రభుత్వం ఏమో ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు రిజర్వేషన్ ఇద్దామంటుంది, కానీ అదేమో ఆల్రెడీ సుప్రీంకోర్టులో 5 జడ్జిలు ఉన్నటువంటి 5 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని కొట్టివేయడం జరిగింది. సో మరలా రాష్ట్ర ప్రభుత్వం అంటే పంజాబ్ ప్రభుత్వం రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనతో ఉండటంతో వెంటనే ఏం చేసిందంటే హైకోర్టు సుప్రీంకోర్టులోని 2004 కేసుకు సిఫార్సు చేయడం అనేది అంటే ఆ కేసును చూపించడం అనేది జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అనుకూలం అనేటువంటి సంకేతాలు ఇచ్చింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది. ఇక దాంతో 7 సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిపింది. ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. అది తాజాగా నిన్న ఆ తీర్పు అనేది వెలువరించడం అనేది జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదేవిధంగా అడ్వకేట్ వచ్చేసి కన్నో అగర్వాల్ ఈ కేసును వాదించడం అనేది జరిగింది. ఇక పంజాబ్ రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ గుర్మిందర్ సింగ్, అదేవిధంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ షాదాన్ ఫరాసత్, అడ్వకేట్ నటాషా మహేశ్వరి మొదలైన వారు పంజాబ్ తరపున వాదించారు. ఇక తమిళనాడు తరపున సీనియర్ అడ్వకేట్ శేఖర్ నపేడా, పూర్ణిమ కృష్ణ, ఎంఎఫ్
ఫిలిప్ వాదనలో వినిపించారు తమిళనాడు రాష్ట్రం తరపున. ఇక హర్యానా తరపున సీనియర్ న్యాయవాది అయినటువంటి అరుణ్ భరద్వాజ్ కోర్టుకు హాజరయ్యారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా హాజరవడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రం అంటే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం తరపున సిద్ధార్థ లోత్రా హాజరయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున డాక్టర్ ఎన్ మురళీధర్ వాదించడం అనేది జరిగింది. ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ వర్గీకరణకు అనుకూలంగా వాదించారు. అదేవిధంగా సీనియర్ అడ్వకేట్లు గోపాల శంకర్ నారాయణ్, నిదేశ్ గుప్తా, కపిల్ సిబల్, అదేవిధంగా సంజయ్ హెగ్డే, శేఖర్ పడాడే, సల్మాన్ ఖుర్షిద్, విజయ్ హన్సారియా, అదేవిధంగా దామా శేషాద్రి నాయుడు ఉపవర్గీకరణకు అనుకూలంగా వాదించారు. వీళ్ళందరూ కూడా ఉపవర్గీకరణకు అనుకూలంగా వాదించారు. అయితే ఇదే సందర్భంలో వ్యతిరేకంగా ఈ యొక్క ఉపవర్గీకరణకు అనుకూలంగా వాదించిన వారు ఎవరయ్యా అంటే సీనియర్ అడ్వకేట్ అయినటువంటి మనోజ్ స్వరూప్, అదేవిధంగా అడ్వకేట్ సాకేత్ సింగ్ ప్రతివాదుల తరపున హాజరై ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా వాదించారు. వీళ్ళు వ్యతిరేకంగా వాదించారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనుకూలంగా ఎవరు వాదించారు, వ్యతిరేకంగా ఎవరు వాదించారు. ఇది రాష్ట్రాలు కాకుండా సీనియర్ న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ల నేపథ్యం. ఎందుకని అసలుకి ఈ రిజర్వేషన్లకు ఆద్యులు ఎవరయ్యా అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి, నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎస్సీల్లో ఉన్నటువంటి ఈ యొక్క అంతరాన్ని ఆయన గ్రహించి అక్కడున్నటువంటి అప్పట్లో ఈ యొక్క మాదిగ పోరాట సమితి అధ్యక్షులైనటువంటి మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా ఇతర నాయకులతోటి చర్చించి వాళ్ళు చూపించినటువంటి ఈ యొక్క డేటాతోటి ఆయన ముందుకు వచ్చి ఈ ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అందుకనే ప్రతిదీ కూడా ఈవి చిన్నయ్య మరియు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కోర్టు అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ కేసు అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం కదా. ఆ కేసుకి ప్రధాన ఆజ్యం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలంలో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి, అంటే ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ సంబంధించిన అంశమే. అందుకనే మన ఈ కేసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు చేసినటువంటి అంశం అనేది చాలా చాలా ప్రధానమైన కీలకమైన అంశంగా ఉంటుంది. ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజం పడింది. అక్కడే బీజం పడింది. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అమలు చేసింది. అయితే మాల మహానాడు ఆ వర్గీకరణ వ్యతిరేకించింది. దీనితో ఆ వివాదం హైకోర్టుకు చేరింది. మరి హైకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దాంతో 2004లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టు ఏం చేసిందండి, దాన్ని కొట్టేసింది, రిజర్వేషన్ చెల్లదు అంది. వెంటనే ఏం చేశారండి, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరి సుప్రీంకోర్టులో ఏం జరిగిందండి, సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం విచారణ అనంతరం వర్గీకరణను వ్యతిరేకించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు రాష్ట్ర హైకోర్టు కొట్టేయటం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టులో కూడా కొట్టివేయటం, ఇవంతా కూడా ఒక చరిత్ర ఇలా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అందరికీ తెలిసిందే ఈ 7 సభ్యులు గల ధర్మాసనం తీర్పు చెబుతూ 2004లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కొట్టివేసింది. ఇక రేవంత్ రెడ్డి గారి స్పందన. మరి ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడినాయి కదండి. అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే సందర్భంలో అసెంబ్లీలో ఈ యొక్క జరుగుతున్న సందర్భంలో ఈ కోర్టు తీర్పు వెలువడటం, వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ మేమే దేశంలో మొట్టమొదటిగా మేమే ఈ యొక్క వర్గీకరణ చేస్తామని చెప్పి, అంతేకాకుండా ఆయన మరొక మాట కూడా అనడం జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లో కూడా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. రేవంత్ రెడ్డి గారి స్పందన. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేసేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఇక దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఈ ABCD వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామని, అదేవిధంగా
మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నానని కూడా మన రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఎస్సీ ఎస్టీ ఉపకులాల రిజర్వేషన్కి సంబంధించినటువంటి అనుకూల తీర్పు వెలువరించడంతో దేశంలో చాలా మందిలో హర్షాతిరేకాలు వస్తూనే ఉన్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఉపకులాల రిజర్వేషన్ గురించి సమాచారం మనం తెలుసుకోవటం జరిగింది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.